హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ప్రతిరోజు ఈ దేవీ నవరాత్రులకు సంబంధించి అమ్మవారి అలంకరణ, అలానే ఆ రోజు యొక్క విశిష్టత, వాటితో పాటుగా నైవేద్యాలు, ఇవన్నీ రమ్మగారు నేను కలిసి మీ అందరికీ అందిస్తున్నాం కదా. అయితే ఈ నైవేద్యాల్ని ఎలా చేసుకోవాలి, రోజుకొక నైవేద్యం, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ కూడా మీ అందరికీ చేసి చూపించే ప్రయత్నమే మా ఈ మామ్స్ కిచెన్. నాతో పాటు మరి రమ్మగారు కూడా రెడీగా ఉన్నారు. ఏ విధమైన నైవేద్యం అమ్మవారికి పెట్టాలి, ఎలా తయారు చేసుకోవాలి, వారి మాటల్లోని. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈ రోజు నైవేద్యం ఏంటి రమ్మగారు? దధ్యోజనం. మామూలుగా సింపుల్ గా దద్దోజనం అంటాం. దధి ఓదనము అంటే పెరుగుతో కలిసిన అన్నం. సాధారణంగా ఏం చేస్తారంటే పెరుగు అన్నం కలిపేసి కూడా నివేదన చేయొచ్చు. మనం చిన్న తాలింపు పెట్టి అమ్మవారికి అందంగా కనపడేలాగా, వస్తువు వాసన బాగుండేలాగా చేస్తాం. అలాగే బియ్యం కడిగేసి పెట్టుకున్నారు రమ్మగారు. బియ్యం కడిగేసి మనం ఒక చిన్న గ్లాసు పెరుగన్నం కలుపుతాం కదా, కుక్కర్ పెట్టేస్తే అన్నం కాస్త మెత్తగా ఉడికిపోతుంది. దింపేశాక మనం తిరగమాత పెట్టేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్ గా చేసేసుకుంటాం. అంటే మనకి పండగ కదా, గబగబా అయిపోవాలి కదా, సమయం సరిపోవద్దు పూజకి దానికి, అందుకని. రమ్మగారు అయిపోయినట్లుందండి. కుక్కర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే పెరుగులో తాలింపు వేసుకుందాం. దధ్యోదనానికి నూనెతో తిరగమాత పెడితే ఒక రకం రుచి, నేతితో పెడితే ఒక రకం. మనం నైవేద్యం కదా చేస్తాం, చాలా ఇంట్లో చెయ్యము, కొంచెం చేస్తాం కదా. నేతితో తిరగమాత పెడితే బాగుంటుంది. దీంట్లో కూడా జీడిపప్పులు వేసుకోవచ్చు. కావాలంటే మనకి కుదిరితే కనుక కొంచెం చిన్న క్యారెట్, తర్వాత కాస్త కొత్తిమీర లాంటివి కూడా, అంటే కొంచెం అందంగా వస్తువు కనపడడానికి. మన నివేదన కాబట్టి ఇన్ని వేషాలు వేయకుండా నెయ్యి వేడెక్కించే దద్దోజనంలో మనం ఏది నివేదన చేసే దాంట్లో మిరియాలు కూడా వేస్తారు. మిరియాలు కూడా వేసుకోవచ్చు, అంటే అలవాటుని బట్టి, మన ఇంట్లో అలవాటుని బట్టి. కొంచెం శనగపప్పు, తర్వాత అది పెద్దగా వేగక్కర్ల, మనకి నెయ్యి వేడెక్కిపోయింది కదా. కొద్దిగా మినపప్పు, అవి రెండు కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర, ఓకే వేగిపోతున్నాయి కదా. ఎండుమిర్చి, కొద్దిపాటి ఇంగువ మాకు నచ్చదు అనుకునే వాళ్ళు మానేయచ్చు. అయితే ఏంటంటే ఇందులో మనం అల్లము అవి కూడా వేసుకుంటాం. వేగిపోయినాయి కాబట్టి ఇదిగో పచ్చిమిర్చి. తర్వాత అల్లాన్ని కంటికి కనపడకుండా చేయండి. నేనేం చేస్తున్నానంటే ఇందులో కూరేసి వేసేస్తున్నా, కనిపించదు, వేగిపోతుంది, రుచిగా ఉంటుంది, పదార్థం బాగుంటుంది. ఓకే, తర్వాత తీసేసి వేడి ఇంక ఉండకూడదు. కరివేపాకు వేస్తే ఏమవుతుందంటే నూనె కొంచెం చల్లారిపోతుంది, మనం ఏ నెయ్యి పెట్టామో అది ఆపేసి అంతే. ఓకే, దీంట్లో నువ్వు జీడిపప్పులు వేసుకోవచ్చు, మిరియాలు వేసుకోవచ్చు, మన అలవాటుని బట్టి. ఓకే, దాంట్లో కాదు, పెరుగులో ఈ తిరగమాత వేసేస్తాం. పెరుగులో వేసేసి కలిపేసాం చూడు, తాలింపు వేసి కలిపేసి ఉప్పు వేసుకుంటాం సరిపడా. మామూలుగా అన్నంలో పెరుగు కలిపేసి దాంట్లో తాలింపు వేస్తే ఒక రకంగా ఉంటుంది జయ. అవునండి, అప్పుడు మనకి అందాజుగా తెలీదు, మనం తాలింపు వేసేసాక అది బిగిసిపోవచ్చు. అందుకని ముందే పెరుగులో కనుక తాలింపు వేసేసుకుని ఈ పెరుగుకి సరిపడా అన్నాన్ని కలుపుకుంటే ప్రసాదం చక్కగా భోజ్యంగా ఉంటుంది, అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది. మనం కలిపేశాక అది బిగిసిపోతే కొన్ని నీళ్లు పోసి అలా కొంచెం పెరుగు కలిపి లేదా పాలు పోసేసి అలా చేస్తాము. ఆ పని చేయకుండా ముందు పెరుగులో తాలింపు, ఆ తర్వాత అన్నం పెట్టుకోవటం. అన్నం వండేసుకున్నాం కదా, అన్నాన్ని పెరుగులో మనకి ఇప్పుడు ముందు ఒకవేళ ఎలా చేయొచ్చు అంటే పెరుగు కోసమే అన్నం వండుకోకుండా మనం మామూలుగా వండిన అన్నంలోంచైనా దద్దోజనం కలిపేసుకుంటాం. అయితే ఈ దేవుడి నైవేద్యాలు, అమ్మవారికి చేసే నైవేద్యాలకి ఏంటంటే ప్రత్యేకంగా చేసుకుంటాం కాబట్టి సరిపడా కావలసినంత అన్నాన్ని ఒక చిన్న గ్లాసు అలా వండేసుకుంటే సరిపోతుంది. ఉన్న అన్నం కన్నా అప్పటికప్పుడు వండి కలుపుకుంటే కొంచెం అదొక తృప్తిగా అనిపిస్తుంది. అంటే ఈ రోజు ప్రసాదం ఇదే కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది.
నేను ఇందాక ఒక మాట అడిగాను రమ్మగారు మిమ్మల్ని, మ్మ్. నవరాత్రులప్పుడు ఎక్కువగా అన్నంతో కూడిన ప్రసాదాలే ఎక్కువగా ఎందుకు పెడతామండి? ప్రతిదీ అన్నంతోనే. అవును, అది మనకు లలితా సహస్రంలో సర్వౌదన ప్రీత చిత్త అని ఒక నామం ఉంది. మ్మ్. అన్ని రకాల అన్నాలు అమ్మవారికి ఇష్టం. పైగా మనం చేసేవి కూడా ఇవన్నీ కూడా మ్మ్. మనం ముందు చెప్పుకున్నట్టే లలితా సహస్రంలో చెప్పబడిన పాయసము, హరిద్రాన్నం అంటే పులిహోర, ఈ దధ్యన్నము అంటే పెరుగు అన్నం, మ్మ్. తర్వాత ఏమో కట్టె పొంగలి ముద్గౌదనము, మ్మ్. తర్వాత పులగం అదే నెయ్యి వేసినటువంటి అన్నం. మ్మ్. ఇది. దీని మీద ఇప్పుడు మనం విడిగా వడ్డించుకునేటప్పుడు కొత్తిమీర, క్యారెట్ అవి వేసి అలంకారం చేసుకోవచ్చు. అమ్మవారికి పెట్టేటప్పుడు ఇట్లా అలంకారం. తెల్లని అన్నం తెలుపు కనిపించేటట్టుగా ఉంచుకోవాలి. మ్మ్. ఇదిగో మన దద్దోజనం రెడీ. సులువుగా చక్కగా ఒక పదార్థమైనా పెట్టుకుని దద్దోజనం చేసిన రోజున మ్మ్. మనం ఏమి తీపి పెట్టలేదు, ఒట్టిగా కమ్మటి పదార్థమే పెట్టామనిపిస్తే ఆ రోజు పానకం, వడపప్పు నైవేద్యం చేసి దాంతో పాటుగా దద్దోజనం కూడా చేస్తే అమ్మవారికి ఇష్టమైన పదార్థము మ్మ్. పూర్తి స్థాయిలో నైవేద్యం కూడా పూర్తయిపోతుంది. ఓకే. దద్దోజనం రెడీ. అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం నమస్కారం సమర్పించి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టడమే. అంతే. రమ్మగారు, మరి నివేదన చేసేటప్పుడు అన్ని అన్నాల్లో మనం నెయ్యి వేస్తాం కదా, మ్మ్. మరి ఇది ఇప్పుడు దద్దోజనంలో ఏంటి? మనం నెయ్యితోటే తాలింపు వేసాం, అందుకని ఓహో. నూనె వేయలేదు కదా. అవునవును. నూనె వేసిన పదార్థం అయితే కొంచెం నెయ్యి చూపించాలి. మనం ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అమ్మవారికి పెట్టే నివేదనకి తప్పకుండా నేతితోటి తాలింపు వేయండి. ఓ, నేతితో సరిపోతుంది. తాలింపు వేసేది నేతితో, మ్మ్. లేని పక్షంలో పైన వేసే అవకాశం ఉన్న ఒక వాటికి చుక్క పైన వేసుకోవాలి వాటి. అద్భుతంగా వచ్చింది రమ్మగారు మనకి. అయితే రేపటి నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి. అలాగే చేయం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. नमोस्तुते श्रींकारेश्वरि नमोस्तुते श्रीकरि शुभकरि श्रितसम्पत्करि श्रीदुर्गाम्बा नमोस्तुते श्रीमाता नमोस्तुते श्रींकारेश्वरि नमोस्तुते श्रीकरि शुभकरि श्रितसम्पत्करि श्रीदुर्गाम्बा नमोस्तुते। शिवा भवानी नमोस्तुते शिवार्थमोहिनी नमोस्तुते गौरी शांकरि शांभवी भार्गवी श्री दुर्गाम्बा नमोस्तुते शिवा भवानी नमोस्तुते शिवार्थमोहिनी नमोस्तुते गौरी शांकरि शांभवी भार्गवी श्री दुर्गाम्बा नमोस्तुते।